2021 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కోసం కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ముస్తాబవుతున్న టైంలో ఎంబసీకి తాలిబాన్ ఫోర్సెస్ కాబూల్ సిటీ అవుట్స్కట్స్ వరకు వచ్చారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల పాలన తర్వాత అమెరికా కాబూల్లో ఉన్న వాళ్ల సోల్జర్స్ ని వెకేట్ చేస్తున్నాయి అని డిక్లేర్ చేసిన తర్వాత నుండి తాలిబాన్ ఫోర్సెస్ ఎప్పుడెప్పుడు కాబూల్ మీద కంట్రోల్ సంపాదించాలి అని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే తాలిబాన్ ఫోర్సెస్ క్యాపిటల్ సిటీ కాబూల్ పొలిమేరల దగ్గరికి వచ్చారు అని తెలిసిందో ఒక్కసారిగా సిటీ మొత్తం భయం వ్యాపించింది. తాలిబాన్ల భయంతో ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు వాళ్ళ యూనిఫామ్స్ అండ్ గన్స్ ని తీసేసి వాళ్ళ స్టేషన్స్ వదిలి పారిపోయారు. అదే రోజు మధ్యాహ్నం కల్లా ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ దేశం వదిలి కుటుంబంతో సహా ఎస్కేప్ అయ్యాడు. ప్రెసిడెంట్ పారిపోవడంతో ఫాల్ ఆఫ్ కాబూల్ మొదలైంది. తాలిబన్స్ ప్రెసిడెంట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ పాలనను డిక్లేర్ చేశారు. కాబూల్ నగరం ఒక్కసారిగా కేయాస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నో గవర్నమెంట్, నో పోలీస్, నో లా. వేలాది మంది దేశం వదిలి పారిపోవటానికి కాబూల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇండియాలో హై లెవెల్ మీటింగ్ పెట్టిన ఎన్ఎస్ఏ చైర్ అజిత్ డోవర్ తేల్చిన మ్యాటర్ టోటల్ ఇవాక్యువేషన్. ప్రెసిడెంట్ పారిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పడిపోయింది. ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ రెస్పాండ్ అవ్వడం లేదు. తాలిబన్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారో అప్పటికి క్లారిటీ లేదు. అయినా కానీ ఎంత కష్టమైనా సరే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి ఇండియన్ ని ఎయిర్ లిఫ్ట్ చేయాలి అని మీటింగ్ లో డిసైడ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా కలిసి టీమ్ ని రెడీ చేసుకున్నారు. సుమారు 800 మంది ఇండియన్స్ ని ఎయిర్ లిఫ్ట్ చేయాలి. 30 మంది ఐఏఎఫ్ గరుడ్ కమాండోస్ ని హెవీ వెయిట్ టాక్టికల్ ల్యాండింగ్స్ అండ్ షార్ట్ రన్వేలో కూడా ఫ్లై చేయగలిగే C-17 అండ్ C-130 ని రెస్క్యూకి రెడీ చేశారు. ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో ఫాస్ట్ రెస్పాన్స్ చాలా అవసరం. అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ లో కండిషన్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవ్వచ్చు. రెస్క్యూ కోసం టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతున్న టీమ్ కి మొదటి అడ్డంకి పాకిస్తాన్ రూపంలో ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవత్వం లేని పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి ఇండియన్ ఫ్లైట్స్ ని అలౌ చెయ్యము అని కమ్యూనికేషన్ పంపింది. ఇంకో మార్గం లేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ డిస్టెన్స్ అండ్ టైం ఎక్కువైనా పర్లేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ హిడాన్ ఎయిర్పోర్ట్ నుండి ఇరాన్ అండ్ అరేబియన్ సముద్రం మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కు బయలుదేరింది. ఇంకోవైపు ఎంబసీలో ఉన్న స్టాఫ్ సెన్సిటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ కమ్యూనికేషన్స్ ఉన్న ఫైల్స్, కంప్యూటర్ ఫైల్స్ ని డిస్ట్రాయ్ చేయాలి అనేది ప్రోటోకాల్. ఆగస్టు 16 అర్ధరాత్రి 2 గంటలకి చీకటితో మూసి ఉన్న కాబూల్ ఎయిర్పోర్ట్ లోకి ఇండియన్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. అప్పటికి కాబూల్ ఎయిర్పోర్ట్ ని US మెరీన్సే కంట్రోల్ చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకి 40 మంది ఇండియన్ ఎంబసీ స్టాఫ్ ని మన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లోకి బోర్డ్ చేయగలిగారు. అదే రోజు ఉదయం కాబూల్ ఎయిర్పోర్ట్ లో అతి భయంకరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తాలిబన్స్ కి భయపడిన ఆఫ్ఘనీలు దేశం వదిలి వెళ్లిపోవాలి అని అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి వేలాడుతూ కనిపించారు. ఆ రోజు కాబూల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన హారిబుల్ సీన్స్ కి ప్రపంచం మొత్తం షాక్ అయింది. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన మిలిటరీ ఫోర్సెస్ ఎంతో కష్టం మీద టేక్ ఆఫ్ అయ్యారు. కానీ అసలైన సమస్య ఇంకా మొదలు కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇండియన్ అంబాసిడర్ రుద్రేంద్ర టండన్, ఇండో టిబెట్ బార్డర్ పెట్రోల్ కమాండోస్ అండ్ డిప్లొమాట్స్ అందరూ కలిపి 150కి పైగా ఇండియన్స్ ఎంబసీలోనే స్ట్రక్ అయి ఉన్నారు. ఇండియన్ ఎంబసీ నుండి కాబూల్ ఎయిర్పోర్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఈ 8 కిలోమీటర్ల దూరంలో 15కి పైగా తాలిబన్లు చెక్ పోస్టులు పెట్టారు. గంటల కొద్దీ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్స్ తాలిబన్స్ తో నెగోసియేషన్స్ చేసిన తర్వాత తాలిబన్స్ ఇండియన్ ఎంబసీ స్టాఫ్ ఉన్న కాన్వాయ్ ని చెక్ పోస్ట్ నుండి వెళ్లటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ నుండి అసలైన ప్రమాదం మొదలవుతుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి 1 గంటకి ఎంబసీ స్టాఫ్ ఉన్న ఆర్మ్డ్ వెహికల్స్ ఎంబసీ బిల్డింగ్ నుండి బయటికి వస్తుంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కాన్వాయ్ ని ఆపి తాలిబన్లు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే డీటెయిల్స్ చెక్ చేసి పంపిస్తున్నారు. చెక్ పోస్ట్ వచ్చిన ప్రతిసారి కమాండోస్ రిలాక్స్డ్ గా ఉంటూ సిచ్యువేషన్ మారితే ఫైరింగ్ చేయడానికి ట్రిగర్ మీద ఫింగర్ పెట్టుకుని రెడీగా ఉన్నారు. చెక్ పోస్ట్ల దగ్గర తాలిబన్లు వెళ్లమని చెప్పిన ప్రతిసారి ఎంబసీ స్టాఫ్ కి ప్రాణం తిరిగొచ్చినంత పనయింది. US మెరీన్స్ కంట్రోల్ చేస్తున్న కాబూల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన కాన్వాయ్ కి ఒక రిలీఫ్ దొరికింది. కాన్వాయ్ తీసుకున్న ప్రతి టర్న్, చెక్ పోస్ట్ల దగ్గర తాలిబన్స్ తో చేసిన ప్రతి సంభాషణని ఢిల్లీ నుండి మానిటర్ చేస్తున్న అఫీషియల్స్ ఊపిరి పీల్చుకున్నారు.
దీనితో అప్పటి వరకు తజకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో తిరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ కి కాన్వాయ్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయింది అని తెలుసుకొని కాబూల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కోసం క్లియరెన్స్ తీసుకుంది. గరుడ్ కమాండోస్ అండ్ ITBP సోల్జర్స్ ప్రతి ఇండియన్స్ డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తూ దేశం వదిలి పారిపోవటానికి ట్రై చేస్తున్న క్రౌడ్ ని కూడా కంట్రోల్ చేయాలి. క్రౌడ్ వైలెంట్ గా అయితే రెస్క్యూ ఆపరేషన్ నే అబార్ట్ చేయవలసి వస్తుంది. ప్యారలల్ గా రన్వేని కంట్రోల్ చేస్తున్న US 82 ఎయిర్ బోర్న్ డివిజన్ సోల్జర్స్ తో కోఆర్డినేట్ చేస్తూ తెల్లవారుజామున 5:30 ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రతి ఇండియన్ ని C-17 ప్లేన్ లోకి బోర్డ్ చేశారు. నో లగేజ్, నో బ్యాగేజ్, కేవలం సెన్సిటివ్ డాక్యుమెంట్స్ అండ్ ఇండియన్ ఫ్లాగ్ తో అందరూ ప్లేన్ ఎక్కారు. ఇండియన్స్, ఆఫ్ఘనీ సిఖ్స్, ఆఫ్ఘనీ హిందూస్ అండ్ కొందరు నేపాలీ సిటిజన్స్ తో C-17 ఫ్లైట్ August 17 తెల్లవారుజామున 7:30 ఇండియాకి బయలుదేరింది. అండ్ అదే రోజు సాయంత్రం గుజరాత్ లోని జామ్నగర్ లో స్మూత్ ల్యాండింగ్ చేసుకుంది. రెస్క్యూ చేసిన వాళ్లతో పాటు 16వ శతాబ్దానికి చెందిన సిక్ గ్రంథాలు అయిన గురు గ్రంథ్ సాహెబ్ స్వరూపాలని ఇండియాకు తీసుకొని వచ్చారు. మిషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇండియన్ అంబాసిడర్ రుద్రేంద్ర టండన్ ప్రెస్ తో మాట్లాడుతూ ఇట్ వాజ్ ఏ కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఒక చిన్న తప్పు జరిగినా పెద్ద ప్రమాదమే అయ్యుండేది అన్నట్టు చెప్పాడు. ఆగస్ట్ ఎండ్ కల్లా ఆఫ్ఘనిస్తాన్ నుండి 800 మందిని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాము. దేశం మొత్తం గందరగోళంలో ఉన్నా కానీ తాలిబన్స్ ని మేనేజ్ చేసిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని టైంలో శాటిలైట్ ఫోన్స్ తో ఆన్ ఫీల్డ్ కమాండోస్ కి కమ్యూనికేషన్స్ ఇస్తూ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసిన ఇండియన్ డెలిగేట్స్ ఈ కేయాస్ మధ్యలో ఇండియన్స్ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలను అడ్డుగా పెట్టి అందరినీ సేఫ్ అండ్ సౌండ్ గా ఇండియాకి రిటర్న్ చేయించిన గరుడ్ కమాండోస్ అండ్ ఇండో టిబెట్ బోర్డర్ పెట్రోల్ సోల్జర్స్ కి మొత్తం ఆపరేషన్స్ ని మానిటర్ చేస్తూ తజకిస్తాన్ లాంటి దేశాల సపోర్ట్ తీసుకున్న గవర్నమెంట్ ఏజెన్సీస్ కి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా అది తక్కువే. ఇలాంటి మిషన్స్ చేసిన మన సోల్జర్స్ కి మనం ఎలాంటి అవార్డ్స్ ఇచ్చి గౌరవించాలో మీరే కామెంట్ చేయండి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్స్ పాలించడం మొదలుపెట్టిన తర్వాత నుండి మొట్టమొదటిసారిగా అక్టోబర్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్కి ఇండియాని విజిట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మళ్లీ పునర్స్థాపించడానికి ఇది చాలా సహాయపడింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి చాలా సహాయం చేసింది. భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్లాన్స్ వేసినా అది వాళ్ళు ఎదుర్కొంటాము అని ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ మీటింగ్ లో చెప్పారు. రోజు రోజుకి పెరుగుతున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు పాకిస్తాన్ కి ఒక పెద్ద ఎదురు దెబ్బ. 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు బెటర్ అయ్యాయి అని 2025లో ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియన్ ఎంబసీని మళ్లీ ఓపెన్ చేశారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో ఎక్సైటింగ్ వీడియోలో కలిసేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.